మంచి సమయం రావాలంటే కొంత వ్యవధి పడుతుంది. ఆ తరువాతే ఈ తంతులన్నీ ఆరంభించగలుగుతాం. సరే, మీరు ఏర్పాట్లన్నీ చేసుకోండి, నేను వేచి ఉంటాను. వచ్చేసాం షహన్షా. ఇంకెంతో సేపు పట్టదు. కాసేపట్లో మనం ఆగ్రా నగరం పొలిమేరల్లో ఉంటాం. చాలా సంతోషం. ఏమైంది హుజూర్? ఇందులో మంచినీళ్ళు లేవు. సైనికులారా, మంచినీళ్ళు ఇవ్వండి షహన్షాకి. హుజూర్, నీళ్ళు అయిపోయాయి. ఎంతో సేపటిగా దాహం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? హుజూర్, దగ్గరలోనే ఒక పెద్ద బజార్ ఉంది. అక్కడ మంచినీళ్ళు తప్పకుండా దొరుకుతాయి. సంతోషం. ఏమిటి సంగతి ఫజల్ సాబ్? అంత ఆనందోత్సాహంలో మునిగిపోయారు. మేం గాని వస్తున్నామన్న సంగతి మీరు ఆగ్రాకి చెప్పారా? లేదు హుజూర్, ఇవాళ నవరోజ్. అంటే చాలా శుభతరుణంలోనే మేము ఆగ్రాకి చేరుకున్నాం అన్నమాట. చిత్తం హుజూర్, మీరు చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు షహన్షా. కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఇక్కడ బజార్లోని కొంచెంసేపు ఆగితే మంచిది. లేదు ఫజల్ సాబ్, ఇవాళ నవరోజ్ పండుగ అంటే కొత్త ఏడాదికి ఆరంభం. ఈరోజు అందరూ తమ భార్యాబిడ్డలు కుటుంబాలతో ఆనందంగా ఉంటారు. అందువల్ల మా ఉద్దేశంలో మా సైనికులు కూడా ఇల్లు చేరుకోవాలని ఆనందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా. మంచి సమయం వచ్చేసింది, పదండి. దయచేసి నన్ను క్షమించండి షహీన్షా. నేను మీకిచ్చిన మాట తప్పుతున్నందుకు నన్ను క్షమించండి షహీన్షా. పదండి. అలాగే షహన్షా. పదండి ఫజల్ సాబ్. అస్సలాము అలైకుం వరహతుల్లాహి వబర్కాతహు. మౌల్వీ సాహబ్, నేను ఇస్లాం మతానికి మారడానికి సిద్ధంగా ఉన్నాను. మీరిక తంతు ఆరంభించండి. చిత్తం హుజూర్. జోదా బేగం అంటే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ భార్య అయిన మీరు మనస్ఫూర్తిగా స్పృహలోనే ఉండి ఇక్కడికి రావాలని వచ్చారా? అవును. మాషా అల్లాహ్. మీరు స్పష్టంగా చెప్పండి, మీ మీద ఎవరూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని? లేదు మౌల్వీ సాబ్, ఇక్కడికి నేను నా మనస్ఫూర్తిగానే వచ్చాను. పోయినసారి మహారాణి గారు ఆదేశించిన మీరు మీ మతం మార్చుకోలేదు. అందువల్ల ఈసారి కూడా మీరు ఇస్లాంకి మారడానికి ముందు నేను మీ ఇష్టాన్ని తెలుసుకోదలిచాను. మంచిది. ఏదో నా అదృష్టం, ఖాజీనైనా నేను మల్లికా-ఏ హింద్ని ఇస్లాంకి మార్చే అవకాశం నాకు లభించింది. సుభానల్లా. మిమ్మల్ని ఇస్లాం మతానికి మార్చడానికి ముందు ఈ మతానికి 5 సిద్ధాంతాలున్నాయని మీకు తెలియాలి. అవేంటంటే, వాటిలో మొదటి సిద్ధాంతం కలిమాయే. అవ్వల్ కలిమా తయ్యబ్,
తయ్యబ్ అనగా పాకీకే, లా ఇలాహ్ ఇల్లల్లాహ్ మహమ్మద్ రసూలల్లాహ్. దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో అల్లా తప్ప వేరే జగద్రక్షకుడు లేడు. ఔర్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన రక్షణలో అందరూ చల్లగా ఉంటారు. రెండో సిద్ధాంతం నమాజ్. అల్లా ప్రీతముడు సెలవిచ్చిందేమనగా, ఓ భక్తులారా, రోజు 5 సార్లు నమాజ్ పఠించడం మీ అందరి కర్తవ్యం. మూడో సిద్ధాంతం రంజాన్ సూత్రాల్లో సెలవిచ్చినట్లుగా ఇస్లాం భక్తులు భక్తురాలు 30 రోజుల పాటు రోజా ఉండడం అనేది తప్పనిసరి. నాలుగో సిద్ధాంతం జకాత్. జకాత్, ఇత్ర, సత్కా మరియు ఖైరాత్ ఇవి అల్లా మెప్పు పొందడానికి. ప్రతి సంపన్నుడు తన వద్ద గల సంపదలో 40వ వంతును నిరుపేదలందరికీ పంచిపెట్టాల్సి ఉంటుంది. ఇక ఐదో సిద్ధాంతం అన్నిటికంటే ముఖ్యమైన సిద్ధాంతం హజ్ యాత్ర. అల్లా గనక ఎవరినైనా తన సేవకుడిగా స్వీకరిస్తే ఆ భక్తుడు హజ్ యాత్రకు వెళ్లి అల్లాని సేవించాలి. ఇవి మొత్తం 5 సిద్ధాంతాలు. వీటిని నేను ఎలా చెప్తానో అలాగే మీరు అనాలి. అప్పుడే అల్లా సన్నిధిలో మీరు ఇస్లాం స్వీకరించినట్లవుతుంది. ఏమైంది? ముందుకు పద, పద, ముందుకు పద. అరే, మళ్ళీ ఆగిపోయావేంటి? ముందుకు నడు, పద, ధైర్యంగా ముందుకెళ్ళి. షహన్షా, ఒక పని చేద్దాం. మీరు నా గుర్రాన్ని తీసుకోండి, నేను మీ గుర్రాన్ని నాతో తీసుకువస్తాను. వద్దు ఫజల్ సాబ్, మా గుర్రం ముందుకు వెళ్ళడం లేదంటే ఏదో కారణం ఉంటుంది. అంటే మేము ముందుకు సాగకూడదని ఆ అల్లా ఆదేశం అయి ఉండాలి. ఏమిటి ఆ ఆదేశం హుజూర్? బహుశా మేము అక్కడ మసీద్ దగ్గర ఆగి నమాజ్ పఠించాలనుకుంటా. మా విజయాన్ని అందరితో పంచుకోవటానికి ముందు అల్లాకి శుక్రియా చెప్పుకోవాలి అనుకుంటున్నాం. మా విజయానికి వారి దయే కారణం. అందువల్ల నమాజ్ పఠించి వారికి శుక్రియా చెప్పుకోవడం మాకు మంచిదనిపిస్తోంది. అదే కావచ్చు షహన్షా, పదండి. ఇక ఇది ఏ ఇబ్బంది పెట్టదు. నేనేం చెప్తానో దాన్ని మీరు కూడా అనండి. అప్పుడే అల్లా సన్నిధిలో మీరు ఇస్లాం స్వీకరించినట్లవుతుంది. చెప్పండి. బిస్మిల్లాహ్ బిస్మిల్లాహ్ ఇర్రహమాన్ ఇర్రహమాన్ ఇర్రహీం నిర్రహీం. రండి ఫజల్ సాబ్, నమాజ్ పఠిద్దాం, రండి. చిత్త షహన్షా. ఇప్పుడు చెప్పండి. లా ఇలాహా లా ఇలాహా ఇల్లల్లాహ్ ఇల్లల్లాహ్ మహమ్మదుర్ మహమ్మదుర్ రసూలల్లాహ్. చెప్పండి, చెప్పండి. మహమ్మదుర్ రసూలల్లాహ్. మల్లికాయే హింద్, మీరు ఈ చివరి వాక్యం చెప్పి తీరాలి. అప్పుడే మీరు ఇస్లాం మతస్థులవుతారు. చెప్పండి. మహమ్మదుర్ రసూలల్లాహ్. షహన్షా, అస్సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. మౌలవి సాబ్,
లోపల ఏం జరుగుతోంది? ఒక స్త్రీ ఇస్లాంకి మారటానికి వచ్చారు. వారిని మతం మార్చుకోమని ఎవరు ఇబ్బంది పెట్టలేదుగా? అలాంటిదేం లేదు షహన్షా. షహన్షా, మీకు నాదో చిన్న విన్నపం. మీరు అక్కడికి వేంచేసి ఇస్లాంకి మారుతున్న వారికి అభినందనలు చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. తప్పకుండా. వారు ఇష్టాపూర్వకంగా ఇస్లాంకి మారుతుంటే అందుకు మేము మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. వారికి మొఘలాయి సామ్రాజ్యంలో పూర్తి భద్రత లభిస్తుంది. రండి, మాతో రండి. అభినందనలు మీకు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఈ తంతులన్నింటినీ వెంటనే ఆపండి. దయచేసి క్షమించండి హుజూర్. బేగం సాహెబా వారు ఏదో ఒత్తిడి కారణంగా ఇలా వచ్చినట్లు నాకు తెలియదు. ఆవిడ మనస్ఫూర్తిగానే ఇస్లాంకి మారుతున్నానని మాత్రమే నాకు చెప్పారు. అందరూ వెళ్ళండి. మీరు మతం మార్చుకోనక్కర్లేదని మేము మీకు చెప్పడం జరిగింది కదా. మీరు మాకు మాట కూడా ఇచ్చారు. అలా మాట ఇచ్చి కూడా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? నాకు గత్యంతరం లేదు షహన్షా. మేము మీకు చెప్పాం కదా జోధా బేగం, మేము మీకు స్పష్టంగా చెప్పాం. మీరు గత్యంతరం లేకుండా ఇస్లాంకి మారకూడదని చెప్పాం. ఏదో ఆ అల్లా తాలా దయ వల్ల మేము చివరి క్షణంలో ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని ఈ పని చేయకుండా ఆపగలిగాం. లేదంటే మీరు అంతటి పని చేసి ఉండేవారు. మీరు ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో చెప్పండి. ఏం చేయమంటారు షహన్షా? మీరేమయ్యారో ఎలాంటి సమాచారం లేదు. మేం కావాలనే మీకు కబురు రానివ్వలేదు. ఈ శుభవార్త మేమే స్వయంగా చెప్పాలనుకున్నాం. మేము యుద్ధంలో గెలిచిపోయాం. మేము మీకు ముందు నుంచే చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాం. మేము యుద్ధం చేయడానికి వెళ్ళాం, విజయాన్ని సాధించాం. జోధా బేగం ఆ యుద్ధం స్వేచ్ఛ కోసం, స్వతంత్రాల కోసం. దానికి మీరు రాజపుత్ర స్త్రీ కావటానికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారు? ఇలా చేయడం అవసరమని నాకు అనిపించింది షహన్షా. కానీ ఒక్క క్షణమైనా ఆలోచించారా? మా అనుమతి లేకుండా మీరు మతం మార్చుకుంటే అది మాకు సమ్మతం కాదని ఆలోచించారా? మీరు ఒత్తిళ్లకు లొంగిపోయి ఇస్లాం మతాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డారు. ఇలా చేయటం వల్ల మీరు ఇస్లాంని అవమానించారు. అంటే మీరు మమ్మల్ని కూడా అవమానించారు జోధా. మీరు మమ్మల్ని, మా ఆదేశాన్ని, మా ఆజ్ఞల్ని అవమానించారు. షహన్షా, ఏమిటా ఉరుకులు పరుగులు? ఏదో చావు ముంచుకొస్తున్నట్లుగా ఎక్కడికా పరుగులు? ఎక్కడో కొంపలంటికి పోయినట్టు అవేవో నువ్వే ఆరుపుతున్నట్లు పరిగెడుతున్నావు. మహారాణి గారికి ఒక వార్త తెలియజేయాలి. ఆవిడికి తెలియజేయడం చాలా అవసరం. ఏమిటా వార్త? చెప్పు. అది ప్రాణాల మీద ఆశ ఉంటే ఏమిటో చెప్పు. అదేంటో చెప్పు. అదా, ఇక పో ఇక్కడి నుంచి. ఈ వార్త మహారాణి గారికి స్వయంగా నేనే తెలియచేయాలి. ఎంతో కాలం అయిపోయింది. ఇంతవరకు నాకు ఎలాంటి సంతోషకరమైన వార్త అందలేదు. సమాచారం తెలియరాలేదు. యుద్ధంలో పిల్లల గురించి ఎలాంటి కబురు అందలేదు. రుకయ్య, నువ్వు వార్తాహరుణ్ణి పంపించావుగా? పంపించాను అత్తగారు. ఏమైంది? కానీ ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంతవరకు అక్కడి నుంచి ఎలాంటి కబురు అందు. మహారాణి గారికి జయము జయము, బేగములందరికీ జయము జయము. ఏం జరిగింది హుషార్? ఏంటి అలా ఆవేశపడుతున్నావు? ఏదో దెయ్యం నీ వెంట పడుతున్నట్టు. మహారాణి గారు, ఒక శుభవార్త తెచ్చాను. మీరు కూడా ఇనాములు సిద్ధం చేసుకోండి బేగం సాహిబా. షహన్షా గారు మరి కొద్దిసేపట్లో ఆగ్రాకి చేరుకోబోతున్నారు.
అవునా? నిజమా? జలాల్, అత్తయ్య గారు మీరు అలా పడుకునే ఉండండి. హుషార్, జలాల్, మా మనవలో అందరూ క్షేమంగానే ఉన్నారా? చిత్తం హుజూర్, యుద్ధంలో విజయం సాధించారు. మరి కాసేపట్లో తమరు ముందుకు రాబోతున్నారు. అల్లా, ఇదంతా మీ దయ. మా జలాల్ తిరిగి వచ్చేస్తున్నాడు. మా పిల్లలు తిరిగి వస్తున్నారు. వాళ్ళ స్వాగతానికి ఏర్పాట్లు చేయండి. అలాగే బాబీజాన్. అలాగే అత్తయ్య గారు, మీరు హాయిగా విశ్రమించండి. ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. అవునత్త గారు, అవన్నీ మేం చూసుకుంటాం. ఎందుకంటే ఇది ఎంతో సంతోషకరమైన వార్త. హుషార్, నేను నిన్ను ముత్యాలతో ముంచెత్తుతాను. ముగలాయి సామ్రాజ్యం, షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. ముగలాయి సామ్రాజ్యం, షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. ముగలాయి సామ్రాజ్యం, షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. ప్రణామాలు షహన్షా. విజయం సాధించినందుకు అనేక అభినందనలు షహన్షా. ఇరాన్ రాజు ఒక్కడే కాదు, తమరు విశ్వవ్యాప్తంగా మొగలాయి పతాకాన్ని ఎగురవేశారు షహన్షా. జ్యోతా బేగం షెహన్షాతో వచ్చారేంటి? ఆవిడ ఆ దుస్తుల్లో ఉన్నారే? అదే అర్థం కావడం లేదు. జ్యోతా బేగం దేవాలయానికి కదా వెళ్లారు. ఆవిడలా దేవాలయానికి బయలుదేరినప్పుడు ఈ దుస్తులు లేవు. ఇప్పుడు ఈ దుస్తులు ఎలా వచ్చాయి? ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది. ఎందుకనో గాని ఏదో పెద్ద తుఫాన్ వస్తున్నట్టు అనిపిస్తోంది. షహన్షా, ఏమైంది? రాకుమారులు ముగ్గురు మాన్సింగ్ గారు కనిపించడం లేదు. మేము ఆ ముగ్గురిని ఇరాన్ రాజ్యపు చుట్టుపక్కల గల ప్రాంతాలకి సుబేదార్లుగా నియమించి అక్కడ పరిస్థితుల్ని చూసుకోమన్నా కొన్ని రోజుల్లో వచ్చేస్తారు. దయచేసి ఏమీ అనుకోకండి, మేము మీతో తర్వాత మాట్లాడతాం. ప్రస్తుతం మేం కొంచెం మా అమ్మిజాన్ని కలుసుకోవాలి. ప్రణామాలు. ప్రణామాలు. విజయాభినందనలు. మీకు కూడా మా తల్లి. అస్సలం వలైకుం. వాలేకుం అస్సలాం. అభినందనలు షహన్షా. శుక్రియా. వాలేకుం అస్సలాం. అభినందనలు షహన్షా. అస్సలం వలైకుం. అభినందనలు. ఇది మీకోసం. శుక్రియా. విజయాభినందనలు జలాల్. మీ ఆరోగ్యం మెరుగైనందుకు ఆ అల్లా తాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అమ్మిజాన్. ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? మాకు ఈ సమాచారం ఎందుకు తెలపలేదు? నేనే తెలియజేయవద్దని చెప్పాను జలాల్. మీరు యుద్ధరంగంలో అనవసరంగా ఆందోళన చెందడం నాకు ఇష్టం లేదు.
ఖుదా దయ వల్ల ఎట్టకేలకు మీరు తిరిగి వచ్చేసారు షహన్షా. కనీసం ఎప్పుడైనా అత్తయ్యగారు ఆహారం తీసుకుంటారేమో. అంటే ఏంటి? ఎందుకంటే షహన్షా మీరు తిరిగి వచ్చేంత వరకు తను ఏమీ తినేది లేదని అత్తయ్యగారు మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారు. ఏమిటి మీరంటోంది?